తొందరపడకు. ఏ ఊరమ్మ మీది? మదనాసిపురం. నీ పేరు? నా పేరు రాస్పా జంగమ్మ. ఎంతమంది పిల్లలు? నాకు 5 అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? 2 బిడ్డలు, ఒక కొడుకు, ముగ్గురు కొడుకులు. కనిపించి చదువుతున్నావు ఎందుకు? చెప్తున్నా కానీ పెళ్ళిళ్ళు అయినాయి అందరికి? ఒక కొడుకు పెళ్ళి అయినాయి, 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి. ఇంక 2 కొడుకులు ఉండరు. కొడుకు అనాథ. ఒక కొడుకు పైసలు వస్తే ఆన్లైన్లోకి వచ్చినాక పైసలు ఇవ్వలే. 3,000 కన్ను పోయింది. మా కొడుకు కన్ను పోయింది. ఇప్పుడు ఆన్లైన్లో కొడితే మా కొడుకు పైసలు వస్తాయి. 3,000 వచ్చినాక. ఇప్పుడు ఎలక్షన్ ఉంది. ఎలక్షన్లో ఈ సమయంలో ఏం చేయలేరు. మీకు వస్తుందా పింఛన్? నాకైతే వస్తుంది. ఎంత వస్తుంది? నాకు 2,000 వస్తున్నాయి. ఏం చేస్తాం మరి 2,000? ఏం చేస్తాం? చాదాయి బతకాలి. సరిపోతుందా? ఇక సరిపోతుంది. 4,000 ఇస్తాడు, మాకేమో 2,000 ఇస్తే ఏం బతున్నాం. ఇంతమందికి వచ్చేదా మరి? ఇంతమందుకు మా ఆయన చచ్చిపోయి 4 ఏళ్ళు వస్తున్నాయి. ఒక సంవత్సరం కాగానే వస్తున్నాయి. ఈసారి గెలిస్తే 5,000 చేస్తా అంటాడు మరి కేసీఆర్. కేసీఆరా? మరి ఓటు అయితే ఆయనకే మేము వేసేది ముసలోళ్ళం. లాస్ట్ టైం ఇప్పుడు కూడా ఆయనకి వేస్తున్నాం. ఎప్పుడైనా ఆయనకే వేస్తున్నాం. ఆయన మాకు భూముల పైసలు వేస్తాడు, మూడి పైసలు అన్నీ వేస్తాడు. బతుకనైతే బతున్నాం. మళ్ళీ గెలవాలనుకుంటున్నావా? గెలవాలి మరి. ఆయన పెద్ద మంచి గెలవాలి కదా. ఒక్క నిమిషం. ఏం పేరమ్మా నీ పేరు? పెంటమ్మ నా పేరు. ఏం చేస్తుంటారు మీరు? ఏ సాయం చేసుకుంటాం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. ఉందా? రైతు బంధు ఉందా? ఉంది. వస్తుంది. ఎంత వస్తుంది? ఎంత 10,000 వస్తట్టుంది ఆయన. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డే. బిడ్డ పెళ్లి చేసిన అప్పుడు 50,000 వచ్చినాయి మాకు. అప్పుడు మొదట అంతే ఉంది. 50,000 వచ్చినాయి. ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాం. రైతు బంధు వస్తుంది మాకు. ఈ కరెంటు బాగా మంచిగానే ఉంది, నీళ్ళు మంచిగానే ఉన్నాయి. ఇక కేసీఆర్కే వేస్తాం మేము, ఓటు ఎవరికి వేయం. పక్కారా? మళ్ళీ ఏమన్నా 30 తారీఖు వరకు ఇంకెక్కడ వేస్తాము, వేయం. ఇక ఇప్పుడు కృష్ణ వాటర్ వస్తుంది మాకు, ఈ రైతు బంధు వస్తుంది. పిల్లలు పెళ్లి చేస్తే 50,000 వచ్చినాయి. ఇక మంచిగానే ఉన్నాం. కరెంటు తెలం దాకుండే ఇంకేంది ఇక హ్యాపీ అంటాం. మరి మంచి తానం ఇది. మంచిగా మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు యాదమ్మ. ఏం చేస్తుంటావు? నేను సఫాయి ఎక్కువ చేస్తారు. సఫాయి చేస్తున్నావా? నా వంతుకు నా భర్త వల్ల నాకు కాళ్ళు లేస్తలేవు, మొక్కలు లేస్తలేవు, నడుములు లేస్తలేవు. ఈ గిట్నే కూర్చుంటా ఆడేడ. ఎవరన్నా గిట్నే వేస్తే కట్టుకుంటా కూర్చుంటా. పింఛన్ వస్తుందా? వస్తలేదు నాయన. ఇంట్లో వరకు వస్తుంది. నా భర్తకు వస్తుంది. మీకు ఏమైనా ఇస్తాడా? ఇయ్యడా మరి. నాకు ఇస్తే వెళ్ళి బతాం సార్. ఎంతమంది పిల్లలు? నా 3 కొడుకులే. చూసుకుంటారు వాళ్ళు ఏమన్నా? ఎవరు చూడొస్తాడు. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే పెద్దగా అయినరు, వాళ్ళకి పిల్లలు అయినరు. ఏం చూస్తారు సార్? ఎప్పుడు రారా? ఒక ఆయన అక్కడ కట్టుకుండు ఇల్లు, ఒక ఆయన అక్కడ 6 కట్టుకుండు. ఇక నేను నా కొడుకుని కొడుకుంటాం. ఇక ఇక పిల్లలు అయినరు, ఆయనకి ఏం కడతాడు? చేసి ఇంత కూలీలు చేసుకొని బతుకుతారు మేము. ఇంతే సార్. నాకు మటుకు ఇప్పుడు 4 నెలలు 5 నెలలు నడుస్తున్నాయి. కాళ్ళు లేస్తలేవు, నడుములు లేస్తలేవు. ఏం చేసుకొని బతకాలరా దేవుడా అని చూస్తున్నా. అంతే నాయన. ఎలక్షన్లు వస్తున్నాయి కదా. కేసీఆర్ వచ్చేసింది అయితే మాకు ఏం తూట్లేదు. బియ్యం ఇప్పుడు అదేంది రోసర్ బియ్యం వస్తున్నాయి. 5 కిలోలు నా భర్తకు వస్తాయి, 5 కిలోలు నాకు వస్తాయి. ఇది అవే తింటున్నాం. ఇక ఆదసేరు పెట్టుకునే దగ్గర పాసరు పెట్టుకొని తినాలి నాయన. ఇక కష్టం చేస్తే ఇవ్వలేరు. ఇక నా పాసరు నేనే వండుకొని తింటా. ఆయనకి ఇస్తావు మద్దతు మరి? ఆయన ఇద్దరం తింటాం. కేసీఆర్కి ఇస్తావు మద్దతు? కేసీఆర్ మా తాత, సొంతం మా తాత. 5 నెలలు నా భర్తకు కన్ను పోయింది. ఆయన కన్ను పోతే 5 నెలలు కొట్టేసిర్రు. అది తక్కువేసిర్రు అని కొట్టేస్తే బాధపడి రాపించుకొచ్చుకున్నాను నేను నా భర్తకు. రాపించుకొని ఇప్పుడు వస్తుంది పింఛన్ ఆయనకు. 2 ఏళ్ళు రావచ్చు. అనంతపురం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పే అవకాశం ఉందో వాళ్ళు మాట్లాడతారు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు అనిత. ఎట్లా మంచినీళ్ళు వస్తున్నాయి మీ ఇంట్లో? వస్తున్నాయి మంచినీళ్ళు. ఇక్కడ కేసీఆర్ నీళ్ళ? కేసీఆర్ కదా వస్తున్నాయి. కేసీఆర్ నీళ్ళే అంటారా లేకపోతే ఏమంటారు? కేసీఆర్ నీళ్ళే. కరెంట్ ఎట్లా ఉందా? మంచిగానే ఉంది కరెంట్. 24 hours వస్తుంది? వస్తుంది. లేదు వస్తలేదు, 9 గంటలే వస్తుంది పోతుంది అని అంటారు కొంతమంది. వస్తుంది కరెంట్ ఉంది మంచిగానే ఉంటుంది. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో వరకు? వస్తుంది. మా మామకు వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. భూమి ఉందా మీకు? భూమి లేదు మాకు. భూమి ఏం లేదు. రైతు బంధు లాంటివి ఏం లేవు. రేషన్ బియ్యం? రేషన్ బియ్యం కూడా వస్తాయి. ఎంత వస్తున్నాయి?
6 కిలోలు వస్తున్నాయి. రేపటి నుంచి మరి ఈసారి గెలిస్తే సన్న బియ్యం ఇస్తా అంటుండు ఇన్నవే పేరు ఇండ్లే మేనిఫెస్టోలో ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిస్తే సన్న బియ్యం ఇస్తుంటారు రేషన్లో ఇస్తారంటనా? కేసీఆర్ అంటుండు మరి నమ్ముతావా? నమ్ముతాం. ఎందుకట్లా? ఇస్తుండే 6 కిలోలు ఇస్తున్నాడు, 6 కిలోలు ఇస్తుండే కాబట్టి నమ్ముతున్నాం. మీ ఊరు ఎట్లా డెవలప్ అయింది ఏమన్నా? మంచిగానే ఉంది ఇప్పుడు. కానీ మాకు ఇల్లు ఇస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు కదా, ఏమి మాకు లేదు ఇల్లు లేదు మాకు. మరి ఎలక్షన్లు వస్తుంది ఏం చెప్తాం? ఇల్లు లేదు. అదే ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఏదో 5 లక్షలు అని అంటున్నాడు కదా మరి. 5 లక్షలు ఇస్తాడో ఎన్ని ఇస్తాడో మాకు ఇల్లు లేవు కాబట్టి రాయాలి లేని వాళ్ళకి అదే కావాలి. మరి ఎలక్షన్లో మద్దతు ఎవరికి ఉంటుంది మీది? ఎలక్షన్లో కేసీఆర్. ఏ గుర్తు అనేది? ఏ గుర్తా? చెయ్యి గుర్తా? ఇదేమో కారు గుర్తా. కారు గుర్తు. కారు గుర్తు కేసీఆర్ అది ఇదేమో కాంగ్రెస్ ఏమో. పువ్వు గుర్తు పరిస్థితి ఎట్లుంటుంది? పువ్వు ఎప్పుడు నుంచి ఏమిలే. కేసీఆర్ది కారు గుర్తు, ఆయనకే మద్దతు ఉంటుందా? ఎందుకు ఆయనకి ఇస్తాం మద్దతు? అన్నీ చేస్తున్నాడు కాబట్టి. ఏమేం చేసిండు కదా, మంచి నీళ్ళు అవి ఇవి చేసిండు కదా, అందుకే. అనాజ్పూర్ గ్రామంలో ఉన్న ప్రస్తుతం మనము మరి కొంతమంది అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? నా పేరు లక్ష్మణ సార్. ఏం చేస్తుంటారు సార్? ఇక కిరాణం షాపు, కొద్దిగా వ్యవసాయం ఉంది. ఎన్ని ఎకరాలు? ఎకరన్నర ఉంది సార్. రైతు బంధు వస్తుందా? వస్తుంది సార్, రైతు బంధు వస్తుంది. ఏమేమి పింఛన్ కూడా వస్తుంది. ఏమేమి వేస్తావు భూమిలో? అల్లన టమాటా చెట్లు, మిరపలక, వంకాయ, ఒడ్లు పెడతాం. మళ్ళీ ఎక్కడ తీసుకుపోతావు అవన్నీ? అవన్నీగా మిల్లు కాడ తీసుకుపోతాం. మళ్ళీ పెట్టుగా అమ్ముకుంటాం కదా సార్. కూరగాయలు ఎన్టీఆర్ నగర్ తీసుకుపోతాం సార్. ఎన్టీఆర్ మంచిగా ఉందా? మంచిగానే ఉంది సార్. భూమికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బోరు ఉంది. బోరే ఉంది. కాలువలు అయితే ఏం లేవు? కాలువలు లేవు సార్. కాలువలు మా మీద ఉన్నాయి కానీ ఆ పిల్ల కాలువలు చేయలేదు. మా కిందికి ఉంది పొలం. ఇబ్రహీంపట్నం ఇక్కడ దాకా వచ్చేది అప్పుడు వాటర్? ఇప్పుడు వచ్చేది కూడా ఇబ్రహీంపట్నమే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు తక్కువ కాలే. కాలువ వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది. వార్త మాకు వార్తలే సార్. మా మీద వాళ్ళకు వేరే వారే వారుతుంది. ఊరేటం డెవలప్ అయిందా? అయింది సార్. ఊరు అప్పుడు ఎట్లుండే ఇంత మంచిగా అయినాయి. గజాలు ఇక్కడ గజాలు సారు రోడ్కో దారం ఉంటుంది. 15, 12 ఇట్లా పోతుంది సార్. ఇక్కడ పింఛను, రైతు బంధు కూడా వస్తుంది కదా? వస్తుంది సార్. ఈ ఎలక్షన్లో ఎవరికి ఇస్తాం మద్దతు? ఇక నా ధర్మం ప్రకారం కేసీఆర్కి వేయాలి సార్. ఏ గుర్తాడు? కారు గుర్తుంటుంది కదా సార్. ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఎమ్మెల్యేనే ఆయనకి వేస్తేనే ఎమ్మెల్యే పోతుంది కదా సార్. ఎమ్మెల్యే బాగా చేస్తాడు. ఇక మాకైతే ఇచ్చిండు సార్. ఇచ్చినాక తినలేదని ఎందుకంటాం? గెలుస్తాడా మరి? ఇక గెలిపోవటం మన చేతిలో ఏముంటుంది సార్. ఆయన ఇష్టం. ఇక మేమైతే కేసీఆర్ రావాలని ఉందా? ఇక ఆయన వస్తేనే కదా ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము వస్తే చేస్తామంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటారు. ఇక జనాల తీర్పు ఏమి ఇస్తారో సార్ మనకి ఎందుకు. ఇప్పుడు వరకు అయితే మాకు రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది. భూమి తక్కువ, భూమే తక్కువ సార్ మాకు, కానీ ఉన్న కాడికి వస్తుంది సార్ మొత్తం మీద. హాయ్ అమ్మ, నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏం పేరు? లలిత. ఎవరిది? అనాస్పురం. అనాస్పురం ఎట్లుంది? అనాస్పురం బాగుందా? బాగుంది. డెవలప్ అయిందా? ఇక డెవలప్ అంటే గట్లనే ఉంది. ఇక రోడ్లు, నీళ్ళు, కరెంటు మంచిగానే ఉన్నాయి ఇప్పుడైతే. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000, 3000 వస్తాయన్నా. 2000 వస్తున్నాయి. గెలిచామ్మా 5000 ఇస్తా అంట. ఇప్పుడు ఏమి ఇయ్యారు? ఇక 1 మంత్ ఏం పెంచారు? ఇక అవే 2000 బాగానే ఉంది. ఇక గెలిచిన తర్వాత నేను ఇస్తాను అంటున్నారు మరి వేరే వాళ్ళు. ఏమి ఇస్తారు? సరే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మరి? ఇక ఎవరికి వేయాలనో తెలియదు. ఇక మీకు అనిపించలేదా ఇప్పుడున్న ఆయన మంచిగా చేస్తుండు, లేదు బాగా చేస్తలేడు అని? ఇప్పుడు ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఇక మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇక ఎవరికి వేద్దామంటే మంచిగా మాకు ఎవరు చేసారు వాళ్ళకే. మేమేం చెప్పాలి ఇప్పుడు? ఇక ఎవరు మంచిగా అనిపించారు? ఇక మాకు ఎవరైతే పింఛన్ చేసారో వాళ్ళే. ఎమ్మెల్యే ఎవరు? ఆయన మంచిగా వేస్తుండా? వేస్తారు ఆయన కోటు? వేస్తాం. ఏ గుర్తు అయినది? అప్పుడు కారు గుర్తు ఏమో ఉండే. ఓటు అయితే మంచిగా వేస్తుండే ఆయన అయితే. నమస్తే అమ్మ, బాగున్నా? బాగున్నా. ఏం పేరు? లక్ష్మమ్మ. ఏం చేస్తారు? చికెన్ షాప్ మాది. కొడతారా? బాగానే నడుస్తుంది. ఇంతకుముందు అయితే ఆదివారం వస్తే చికెన్ తింటుండే, ఇప్పుడు రోజు చికెన్ తింటుండే. రోజు గిరాక ఉంటుంది. దానివల్ల మీకు ప్లస్ అయింది. అయినా మాకు జర పిల్లిన సిట్ ఉంది కదా, కొంచెం అట్లా కూడా ఉంటుంది. జర పెన్షన్ వస్తుందా? మాకు రాదు. మాకు ఇంక ఏజ్ రాలే కదా.
ఇట్లా ఎవరికైనా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇట్లాంటి ఏమైనా వచ్చినా లక్ష్మి వచ్చింది మాకు. మా ఎంత వచ్చింది? చిన్న అమ్మాయికి వచ్చింది 1,12,000 ఏమో. 1,00,000 పెళ్ళి ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది ఆమె అయ్యి. మంచిగా వేసుకుంటున్నా మీ అల్లుడు? మంచిగా చూసుకుంటాడు. 2 అమ్మాయిలు నాకు, ఒక అబ్బాయి. మీ ఊరు ఎట్లుంది? మాది ఇదే ఊరు. ఇదే డెవలప్, ఇంకేముంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? ఇక వరకు వేస్తాం, అప్పుడు వేస్తాప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అయితే ఇక అట్లనే చేసి మాకేముందని మేము అంతా ఇక కష్టం చేసుకొని తినడమే కదా మాది. ఇంక మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు వేస్తారా ఆయనకు ఓటు? వేస్తాం, వేయకపోతే ఏం చేస్తాం, ఇక వేస్తాం. ఇంకా మంచి రావాలి అని వేరే వాళ్ళకి వేస్తారా? చూద్దాం మరి ఎట్లయితుంది అప్పటి వరకు. ఏదో ఒకటి చెప్పండి కదా, మీకు ఆల్రెడీ ఇప్పుడు టైం లేదు పెద్దగా, ఇంకా ఆలోచించుకోనిక కూడా ఏం లేదు, మైండ్లో ఒకటి పెట్టుకున్నాను. టీఆర్ఎస్కి వేస్తాం వాళ్ళు. పక్క కార్కేనా? మళ్ళీ లోపు నేను ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే వేరే పార్టీ మారుతారా? ఏం లేదు, మేము ఇంతవరకు అయితే దానికి వేసినామా, వేసినప్పటి నుంచైనా మేము అప్పటి వరకు అయితే ఇక ఇక్కడ వరకు. ఎమ్మెల్యే ఈయననే మంచిరెడ్డి కృష్ణారెడ్డి. మంచిగా చేశాడా? మంచిగానే చేస్తాడు. సరే ఎప్పుడైనా వస్తాడుగా. వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు మొన్న, సర్వే అవి చేసారు. ఎవరు? ప్రశాంత్ రెడ్డి. ఆయన కూడా వచ్చిండు వాళ్ళకు. మంచిగా మాట్లాడతారా? ఇంటిల్లు తిరిగిండుగా అప్పుడు. మంచిగానే ఉండు. చెప్పలేము ఇక 15 సార్లు 3 సార్లు గెలిచిండని చెప్పలేము, మంది మనం ఒక్కరు వేస్తే కాదు అమ్మ. వేస్తాం. హాయ్ అమ్మ, బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? యాదమ్మ. ఏం చేస్తావు? ఉట్టిగానే కూర్చుంటా, కుంటామని అయితే. ఏమైంది కాల్కి? కాలు చేయి పోయింది బిడ్డ, చిన్న పుట్టుకల్లనే పోయింది నాకు. మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు 4,000 వస్తుంది. మనం చూసుకుంటారా పిల్లలు? పిల్లలు లేరు బిడ్డ నాకు, ఒక్కదాన్నే. అయ్యో. నేను పెళ్ళి కాగానే ఇంట్లోనే ఉన్నా. ఓకే, పెళ్ళి చేసుకోలేదు? చేసుకున్నా కానీ పెట్టి. ఓకే. మరి ఎట్లా ఊరు ఎట్లుంది, బాగుందా? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది బిడ్డ. మంచిగా అవుతున్నావు ఇక్కడ కూర్చొని. నాతో ఇప్పుడు మాట్లాడుతుంది అనుకున్నావా? ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? మా కొవ్వులు పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తాం, నాకు పింఛన్ వస్తుంది కా బిడ్డ కదా. వాళ్ళకేసావా? సరే. ఎవరిస్తారు పెన్షన్? ఎవరిస్తారు? కేసీఆర్. కేసీఆర్. ఏ గుర్తు? ఏం గుర్తో విద్య నాకు తెలియదు. కారా, చెయ్యా, పువ్వా? ఏదో ఏమో. కేసీఆర్ అయితే కారే మరి. ఏమో అలా చూద్దాం. కేసీఆర్కి వేస్తావా అయితే? ఏమో విద్య చూద్దాం, ఎవరికి వేస్తామో ఏమో. ఇప్పుడు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి వేస్తావా, లేదు కొత్త వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరికన్నా వేస్తాం బిడ్డ, అలా దినం. నువ్వు చెప్తావా అని హైదరాబాద్ నుంచి కారు పెట్టుకొని వచ్చిన. ఏం చెప్తలేవు. ఏం చెప్పాలా బిడ్డ? ఎవరు నచ్చినారు, ఎవరికి వేద్దాం అనుకుంటారు అదే. మీదెక్కడ? మీదేం గుర్తు? మీదే గుర్తు లేదు. అమ్మో. నువ్వు నాకు ఓటేస్తామంటే ఒక గుర్తు పట్టుకొని వస్తా. వేస్తా, నువ్వు నిలబడి వేస్తా. నువ్వు ఒక్కదాన్ని వేసేడ గెలుస్తాను. ఎవడ గెలుస్తావు బిడ్డ మరి? ఒకదాన్ని అందరితోనే వేపియాలి, మీ ఊరోళ్ళు, మీ ఇబ్రాహీంపట్నం మొత్తం వేపియాలి. ఏం సార్ ఎవరు? అనాజ్పూర్. సాయంత్రం వచ్చినాడు మందేనా ఒప్పిస్తావు మరి? మందేనా ఒప్పిస్తావు? సాయంత్రం వస్తే పొప్పియాలి కదా. అందన కనీసం కళ్ళన్నా మాతోటి నడవదు కదయ్యా. మీరు తాగరా? మేము తాగము, తాగేటోళ్ళు ఎంబడి ఉండము. ఎందుకట్లా? మాకు నడవదు కదా, చిన్నప్పటి సంది అలవాటు లేదు. తాగనోడ లేడు అంటున్నావు ఆయన. అలవాటు ఉన్నోడు తింటాడు, తాగుతాడు. పింఛన్ ఉందా? తినటోడు ఇక కష్టం చేస్తాం. ఏంది ఇగో తిరిగి వాడతా. అది కాదా? ఇక మంచిదో చెడదో ఇక నా పూటకు నేను చేసుకొని తినాలే కదా, అంతే కదా. అంతేగాని ఎవరైనా అయితే వేరే వాళ్ళకి ఇక తాగి రోడ్ల మీద పడితే నా పూటకి ఎవడు పెడతాడు? ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. చూసుకుంటారా? మరి వాళ్ళు చూసుకోకపోతే నాకు చేతనవుతుంది. నా తాళ్ళు ఎక్కి 40 ఏళ్ళు ఎక్కిన బొక్కలు అరిగిపోయినాయి. పండరాదు తెలం దాకా, నిద్ర పట్టదు అస్సలకి. బొక్కలు అరిగినాయి, ఇరిగిపోతే కట్టుకడతాం. బొక్కలు అరిగిన దానికి మందులు వేసుకోవాలి, తినాలి, తగ్గినప్పుడు వండుకోవాలి. పింఛన్ ఏమైనా వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2016. బంధు, రైతు బంధు ఉంది. నాకు వ్యవసాయం లేదు, పొలం లేదు, తాళ్ళెక్కే ఉండేది. ఇక తాళ్ళెక్కి
ఉండేది. అట్లా మరి ఎవరికి ఇస్తాయి సార్ ఓటు? అయితే లేదు తాళ్ళు ఓటు ఎవరికి ఇస్తారు? ఓటా ఇక ఎవరు మాకు సాయం చేస్తే వాళ్ళకి ఇస్తాము. ఏం చేయాలి? సాయం ఏం చేయాలి? చేస్తున్నారు కదా 2000 ఇస్తారు. ఇస్తుర్రు. మరి సాయం కదా, అవును సహాయమే. మరి వాళ్ళకి ఇస్తావా? అయితే కేసీఆర్ ఇస్తుండు. ఆయనకి ఇస్తాం మరి. వేస్తా. ఇక ఎవరు చూద్దాం మరి. ఇక ఎవరు ఇక కేసీఆర్ అయితే ఇప్పుడు అక్కే ఇస్తున్నాడు, ఆయనకి వేస్తాం. ఏ గుర్తు? ఈ కారు గుర్తు ఆయన వేస్తున్నాడు. హలో అమ్మ, నీ పేరు? నా పేరు రుక్నమ్మ. ఏం చేస్తావు? కుమ్మరోళ్ళం మేము. ఇంటి దగ్గరే ఉంటారా? ఇంటి దగ్గరనే ఉంటామా. మీ ఊరు మంచిగా ఉందా? మంచిగానే ఉంది. రోడ్లు రోడ్లాగో దుమ్ము దుమ్ము ఉంటున్నాయి కొన్నిసారి. ఎట్లా ఉంటుంది, ఊగుతారు. మరి అంటే వెహికల్స్ పోయినప్పుడు దుమ్ము వస్తుందిగా. ఉంటుంది అట్లనే. వస్తున్నాయి మాట. కరెంట్ ఉంటుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటారు? కారు గుర్తుకే వేస్తాం. మరి ఆయన ఇస్తుండు అమ్మ, మందులకు సూదులకు వాళ్ళు ఇస్తారు పైసలు. చెప్పు, ఏ కొడుకు ఇస్తుండు పైసలు? ఆయన ఇస్తుండు కాబట్టి ఆయనకే వేస్తాం. మీ ఎమ్మెల్యే ఎవరు? మల్చిరెడ్డి కిషన్ రెడ్డి. మంచిగా చేస్తుండా? ఇక ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు. అట్నే ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తాడు ఆయన. ఎప్పుడు రాడు అడగడు ఏమి. అంతే. కేసీఆర్కి వేస్తాం. మాకు చేస్తే